నల్గొండ జిల్లాలో శబ్ద కాలుష్యం చేసే బైక్లపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. గడియారం సెంటర్లో సైలెన్సర్లను రోడ్ రోలర్తో ధ్వంసం చేశారు. బైక్లకు సైలెన్సర్లను అమర్చితే క్రిమినల్ చర్యలు తప్పవని అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ హెచ్చరించారు. అధిక శబ్దాలు చేసే వాహనాలను వాడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన ప్రజలకు సూచించారు. అందరికీ పేరు పేరున నల్గొండ జిల్లా పోలీస్ తరఫున శుభాభివందనాలు. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ యొక్క ఆదేశానుసారం సూచనకి నల్గొండ గారు శివరాం రెడ్డి, ట్రాఫిక్ సిఐ గారు, 1 టౌన్ సిఐ గారు, 2 టౌన్ సిఐ ప్లస్ వాళ్ళ సిబ్బందితో గత 2 నెలల నుంచి టౌన్లో ఎవరైతే విపరీతంగా సౌండ్ చేస్తూ వాహనాలు 2 వీలర్స్ అనుకోండి రకరకాల సౌండ్లతో పబ్లిక్కి చాలా ఇబ్బంది పెడుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని డిఎస్పీ శివరాం రెడ్డి గారు నేతృత్వంలో టీం అందరూ కలిసి దాదాపు 70 సైలెన్సర్ ఎక్స్ట్రా సైలెన్సర్, దీనివల్ల వాతావరణ కాలుష్యం అనుకోండి లేకుంటే వాయు కాలుష్యంతో పాటు పబ్లిక్కి చాలా ఇబ్బంది కలిగిస్తున్నారు కొంతమంది యువకులు, ముఖ్యంగా యువకులు. వాటిని ట్రాఫిక్ పోలీస్ సిఐ గారి ఆధ్వర్యంలో స్పెషల్ టీం తయారు చేసి 70 సైలెన్సర్ మనం సీజ్ చేయడం జరిగింది. సైలెన్సర్ ద్వారా వాతావరణ కాలుష్యం కూడా, వాయు కాలుష్యంతో పాటు శబ్ద కాలుష్యం కూడా వస్తుంది కాబట్టి చాలామంది ఇబ్బంది పడతారు. దాన్ని అందరూ గ్రహించాలి. చాలామంది పిల్లలు బైకులు వాళ్ళకి లైసెన్స్ లేకుండా జల్సాగా తిరుగుతూ ఉన్నారు. దయచేసి మీరు దాన్ని గ్రహించాలి. ఈ వెహికల్స్ ఇప్పుడు మనం సీజ్ చేసినట్టు ఈ 70 ఎక్స్ట్రా సైలెన్సర్ వాళ్ళందరి మీద కేసులు బుక్ చేయడం జరిగింది. వారం రోజులు 10 రోజులు బండ్లు డీటెయిన్ చేసిన తర్వాత